powered by the Sleep Company. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, మన గురుకులాలలో చదివే పోరలు ఓగా వస్తా పడుతుండ్రా వల్ల వాళ్ళ బాధ చూస్తుంటే నాకైతే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయి. 7-8 నెలల సంధి ఘోరం అంటే ఘోరంగా మారింది. మన తెలంగాణ మనకొచ్చినాక దేశానికే ఆదర్శంగా నిలబడ్డ గురుకులాలు ఇప్పుడు మాత్రము అద్మానం అంటే అద్మానమైనవి అనిపిస్తున్నది. ఇగో జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక గురుకులం బడికాడ చూడుండ్రల్ల ఏమైందో మీకే తెలుస్తుంది. పెద్దాపూర్ గురుకులం బడికాడనుల్లా చూడురు మీరే. హగ చూసిరా, ఓ అక్క శిగమూగుతుంది. అది కూడా నాగుంబాబు శిగమట. పాము లెక్కనే చేసుకుంటా నాగీడ గుడి కట్టాలే, నాకు పూజలు చెయ్యాలే, లేకుంటే ఆగమాగం అడవడవైతదే అనబట్టింది. దీనికంటే ముందే ఏమైందంటే, ఇదే గురుకులం బల్లే పాములదేనేయోల్లా పాములు పాపం కొందరు పోరలను కూడా ఘాటు పెట్టినాయి. వాళ్ళు దావకాన్ల పడ్డరు, పిల్లలు కూడా జీవిడిసిరు. నాకైతే పానం కలుక్కుమన్నది. అయితే బల్లె పాములు తిరుగుతున్నాయని ఎరకౌడుతోనే గోడలు గూలగొట్టిరు. అగో పాములు సచ్చినాయి కదా. ఇక అంతల్ని అక్కకు శిగం వచ్చింది. గుడి కట్టాలనుడుతోనే ఇప్పుడు పోరల తల్లిదండ్రులకు మస్తు భయం పట్టుకున్నది. అగర్సైడ గుడి కట్టకుంటే మా పోరలను పాములు ఘాటు పెడతాయి కావచ్చని ఎటమటమైతుర్రు. గురుకులంలకు వంపుడే అద్దని అనుకుంటురట. మరి గిట్ల భయం పట్టుకున్నప్పుడు పోరలకును వాళ్ళ అమ్మ నాయనలకు సర్కారోళ్ళు ధైర్యం చెప్పాలనా అద్దా అంజాను కొడుతురట. ఇక ఇంకో దిక్కు గురుకులం స్కూళ్ళు హాస్టల్ మీద మన కేటీఆర్ సారు నిలదీశుడుతోనే ఆఫీసర్లు ఇక అప్పుడు డ్యూటీలు ఎక్కినట్టు చేసిరోళ్ళ. గురుకులాల చెకింగులు చేసిరు. పోరలకు తిండెం పెడుతురు, చదువులు ఎట్లా నడుస్తున్నాయి, ఎంతమంది వస్తురు, మున్పెట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, అవన్నీ ఎంక్వైరీల మీద ఇప్పుడు పడ్డారు. 8 నెలల షెయి పార్టీ పాలనలా 36 మంది పిల్లలు జీవిడిసిరు. 100 మంది దావకాన్లలో పడ్డారు. మునుపు గిట్లుండేనా? మరి 7-8 నెలల సంది ఎందుకు అవుతుంది ఇట్లా? తప్ప ఏడ జరుగుతుంది? అప్పట్లో రేవంత్ సార్ కూడా అనే అసలు ఈ గురుకులాలు మంచిగా కనిపిస్తలేవు, వేరే ఏదన్నా ఆలోచన చేయాలని. ఇక ఇట్లా అన్నడో లేదో ఇక వీటిని పట్టించుకునే బంద్ చేసిరు. చదువులు కాదు కదా, వీళ్ళ పోరల పానాలు కూడా గాలిల దీపం లెక్క మారిపోయినాయి. అవునా కాదా? మీరే చెప్పురోళ్ళ. అయ్యయ్యయ్యో, మన సీఎం రేవంత్ సారుకు వచ్చిన కష్టము పగోనికి కూడా రావద్దొల్లా. సారు మీద ఇప్పుడు చాలా మంది జాలి దయ కరుణ చూయించుకుంటా రందివడకు బెంగటిళ్లకు అని అనుకుంటా ఓదార్పులు కూడా చేస్తానరట. ఎందుకంటారా? సారు అమెరికా టూర్ వేసే కదా, ఇక ఆ టూర్ ఎట్లా నడిచిందో లోకమంతా చెప్పుకుంటూనే ఉన్నది. లాస్ట్కు మన శాంతి పావురం కేపాల్ సార్కు కూడా రేవంత్ సారు లోకువైపోయిండేంది అని బాధపడతానరట షేయిపాటోళ్ళు. చూడండి మీరే కావాలంటే. మన కేఏ పాలన్న రేవంత్ సారు అమెరికా టూర్ మీద ఎట్లా ర్యాగింగ్ చేస్తున్నాడో ఒకటే ఒక ముక్కల ఇనుండ్రి గంతే. నేను చెప్పానంటే ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు. రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగులు పెట్టాను. అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ సిఇఓ ఓనర్, టెస్లా అనేక కంపెనీలకు ఓనర్, మనం కలుద్దాం. 1 వీక్ ఆస్టిన్ వెళ్దాం, శాన్ అంటోనియో వెళ్దాం, డాలస్ వెళ్దాం, న్యూయార్క్ వెళ్దాం, లాస్ ఏంజలస్ వెళ్దాం, బే ఏరియా వెళ్దాం అని మాట ఇచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరు నమ్మ. ఆగనట ఇన్నవా రేవంత్ సారు, లాస్ట్ కు నేనన్న ఏదో ఒకటి పట్టుకొస్తున్నా గాని నీతోనేమైంది రేవంత్ సారు అని బనాయించినట్టే. అంటే లాస్ట్ కు మన సీఎం సారు ఈ అమెరికా టూర్ తోని కేఏ పాలకు కూడా లోకువైపోయే అని కారడమాడుతున్నారు వల్ల. అయినా రేవంత్ సార్ కంటే కేఏ పాలే గొప్పోడు పటు అని పాలన అభిమానులు కూడా చెప్పుకుంటాన్రు. అయితే రేవంత్ సారు అమెరికా టూర్ వేసే కదనొల్లా, కంపెనీలు పట్టుకత్తా పెట్టుబడులు బొచ్చడి తీసుకత్తా అని. కానీ సెల్ఫీ పోటు వలకు శ్రీధర్ బాబును అటు ఇటు తిప్పుడే ఆయే. కంపెనీలతోని ముచ్చట ఏడ నడిచింది? ముచ్చట పెట్టిన కంపెనీలేమో ఉద్దర కంపెనీలు బోగస్ కంపెనీలేనా ఆయే అని అనేటోళ్ళు ఎక్కువైపోయిర్రేంది. బోగస్ కంపెనీలతోనే రేవంత్ సారు మాట ముచ్చట నడిచింది అని బల్లగుద్ది మరీ చెప్తురు చాలా మంది. అసలు రేవంత్ సారు అమెరికా టూరు మొత్తం ఫెయిలే అయింది. ₹1 తెచ్చింది లేదు, ఒక కంపెనీ పట్టుకొచ్చింది లేదు, అన్ని రాజకీయ మీటింగులు ఉద్దర స్పీచ్లే చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక ఇవన్నీ చూసే కావచ్చోల్లా కేఏ పాలన్న రేవంత్ సార్ మీద ఇగో ఇట్లా కారడ్డం ఆడుతున్నాడు కావచ్చు కదా. ఆనాటి హృదయాల ఆనంద
గోవింద గీతం ఇదేలే ఇదేలే. అయ్యో ఏందోళ్ళ గట్లా చూస్తాన్రు, ఏమన్న పాటనా అసలు. నేను కూని చేసినాను అనుకునే రోజులో ఆయంత. అయితే అప్పటి సినిమాలు ఎట్లుండేటి వల్ల హీరో చాలా చిన్నగా ఉన్నప్పుడు నాయనకు భయపడో లేకుంటే జాతరల తొవ్వదప్పో ఏడికో వారిపోతాడు. రాష్ట్రంగాని రాష్ట్రం పోయి ఆడ ఒక గుండగాని దగ్గర పనికి కుదురుతాడు. ఇక అటెనక ఆ పోరడే పెద్దోడయ్యి వాడు కూడా గుండగాడవుతాడు. ఇక కాలము గిర్రు 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 అనుకుంటా తిరుగుతుంది. ఇక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో చెంప మీద ఓ పుట్టుమచ్చను చూసో లేకుంటే చిన్నప్పుడు వాడుకున్న పాట చేయవట్టో ఇక పెద్దగైన ఆ పోరడు ఆనంద బాష్పాలు కాల్చుకుంటా మళ్ళా కుటుంబాన్ని కలుసుకుంటాడు. ఇక అప్పుడు శుభం కారట పడుతుందిలా. ఈ అరిగిపోయిన కథ ఇప్పుడు ఎందుకంటే సేమ్ సినిమాలల్లో ఎట్లా జరిగిందో బయట కూడా గట్లనే అయింది కాబట్టి నిజమోల్లా చూడండి. కావాలంటే షార్ట్ కట్లో చెప్తా. వీళ్ళు మన హైదరాబాద్ కార్ఖానా పోలీసులొల్లా. ఇక వీళ్ళెనక ఒక నిల్చున్నాడు చూడుండ్రి, దొంగోడు అనుకోగల్లా. కాదు కాదు, మన కథల ఈయననే పోరడూకం గుండుగాడూకం కొడుకు. ముచ్చటేంటిదంటే ఈయన పేరు అర్మాసట. లెక్కకైతే ఈయనది జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉంటాడు. వీళ్ళ నాయన ఆర్మీ ఆఫీసరు, మస్తు స్ట్రిక్ట్ అట. చిన్నప్పుడు ఏమో కోతి పని చేసిండు. నాయన అత్తడని ఇంట్లోకెళ్ళి వారిపోయి హైదరాబాద్కి వచ్చిండు. అప్పుడు ఎవడో రౌడీ షీటర్ గాని దగ్గర పనికి దొరికిండు. దొంగతనాలు చేసుకుంటా రోజెల్లా తీస్తున్నాడట. అట్లా 12 ఏళ్లు గడిచినాయి. సొంతూరు కూడా మర్చిపోయిండు. అయితే ఏదో కేసులా వీన్ని మన కార్ఖానా పోలీసు వాళ్ళు దొరకబట్టిరోళ్ళ. ఇక ఈయన చరిత్ర అంతా తీస్తే వీని 12 ఏళ్ల కిందట ఫ్లాష్ బ్యాక్ బయటపడ్డది. ఇంకేమున్నది, ఈయన తల్లిని రప్పిచ్చిర్రు. వీడే చిన్నప్పుడు తప్పిపోయిన మీ కొడుకు అని ఆమెకు, ఈమెనేరా నీ కన్న తల్లి అని వానికి. ఇగో ఇట్లా చెప్పిర్రు. ఇక ఇంకేమున్నది, పోలీస్ టౌన్లనే ఆనంద బాష్పాలు రాలినాయి. 12 ఏళ్ల తర్వాత ఒక్కటైన తల్లి కొడుకులది ఒక సంబరం కాదోల్లా అసలు. కుతుబుల్లాపూర్ ద్వారకాపురి కాలనీ ఆ ఏరియాలో వీళ్ళు దొరికారు. సో స్పెసిఫిక్గా ఈ A1 అర్మాన్ ఆలంని మేము ఇంటర్వ్యూషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటి ఇట్లాంటి ఏమేమి కేసెస్ ఉన్నాయని టెస్ట్ చేసినప్పుడు స్పెసిఫిక్గా ఒక 5 కేసెస్లో ప్రీవియస్గా ఇన్వాల్వ్ ఉన్నాడని. అండ్ అదర్ దెన్ దిస్ ఇప్పుడు దేంట్లో మేము ఎన్పిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఈ అర్మాన్ ఆలం ఆయన 12 years ఏజ్ ఉన్నప్పుడు హీ హ్యాస్ కమ్ ఫ్రమ్ రాంచీ జార్ఖండ్. అక్కడ వాళ్ళ ఫాదర్ ఇస్ ఎక్స్ ఆర్మీ పర్సన్. సో ఆయన ఇట్లా స్మోకింగ్కి అడిక్ట్ అవుతున్నాడు 12-year-old బాయ్ అని కొంచెం మందలిస్తే దానికి ఆయన హీ హ్యాస్ టేకన్ ట్రైన్ తీసుకుని ఆయన 12 years లాస్ట్ 12 years బ్యాక్ ఆయన వయసుకు 12 years ఇంకా 12 years బ్యాక్ హీ హాస్ టేకన్ ది ట్రైన్ ఫ్రమ్ రాంచీ అండ్ కమ్ టు సికింద్రాబాద్. అప్పటి నుంచి ఆయన ఇట్లా చిన్న చిన్న క్రైమ్స్ చేసుకుంటూ ఇట్లా ఫర్ డైలీ లైవ్లీహుడ్ కోసం అని చేసుకుంటూ హీస్ లివింగ్ ఆన్ ది రోడ్ సైడ్. సో ఇది ఇన్ఫర్మేషన్ మాకు తెలిసినప్పుడు మహారాష్ట్రలో ఉన్న REPS వాళ్ళ పోలీస్ స్టేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇది ఇన్ఫర్మేషన్ అంతా ట్రూ అని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా స్టిల్ దేర్ అండ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. మొత్తానికి ఈ అర్మాను దొంగతనాలు చేసి ఈ పోలీసు వాళ్ళకు దొరికి ఇగో ఇప్పుడు కుటుంబానికి దగ్గరయ్యిండు. ఇక జత్తే ఇసోంటి లఫుట్ పనులు చెయ్య అని అంటున్నాడు. నిజంగా సినిమా స్టోరీ లెక్కనే ఉన్నది కదా నోళ్ళ. అంతే పట్టుర్రి, జీవితమే ఒక సినిమా అని ఉత్తగానే అంటారా? సినిమాలను మించిన ట్విస్టులుంటాయి మన మనుషులల్లా కదా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్, జై శ్రీరామ్ రాజారామ్, రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి అన్నట్టు ఇప్పుడు మనం అయోధ్యకు పోదాం పాండ్రి. అయోధ్యకు రాముల వారిని దర్శనం చేసుకుందాం. కానీ ఇక అంతకంటే ముందు రాముల వారి పట్నంలో కొందరు దివానగాళ్ళు చేసిన దేడిది మాకు పని కూడా చూడాలి. ఎవలబ్బా దివానగాళ్ళు, ఏ పాటోళ్ళు అని మరీ ఎక్కువ ఆలోచించకుర్రి. అసలు ఏమైందో చూడుర్రి మీరే పురాగా. ఇగో ఇదే రాములవారి అయోధ్య పట్నం. అయితే రాములవారి గుడి కాడ ఈ లైట్లు ఉంటాయి కదా, చీకటైతే జిగేలు మళ్ళీ వెలుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఆ లైట్ బుగ్గలు లేవు, దొంగలు ఎత్తుకపోయిరట. నిజమంటే రాములవారి గుడికాడి లైట్ బుగ్గలను దొంగలు మాయం చేసేలా 1 కాదు 2 కాదు
మొత్తం 4000 లైట్ బుగ్గలను ఎత్తుకపోయినట. వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఆ బుగ్గల ఖరీదు దగ్గర 50 లక్షలు దాకుంటదోళ్ళ. అసలు ఆ దొంగలు కొంచెమన్నా భయం భక్తి ఇసోంటి ఉన్నాయా? రాముల వారి కోసం పెట్టిన లైట్ బుగ్గలను ఎత్తుకపోవడేంది? అయితే ఈ దొంగల చోరకాల కంటే కూడా ఆడ కావలు కాసిన సెక్యూరిటీల పనితనం దలుచుకుంటా అంటేనే అక్కడి జనాలకు, ఆఫీసర్లకు, లీడర్లకు గజ్జుమంటుంది. అయోధ్య అంటే ఎంత బందోబస్తు ఉంటది ఏంది కథ? చీమ చిడుక్కుమన్నా కుయ్ కుయ్ అని హారని మోగి పోలీసులకు అప్పటికప్పుడు ఎరకైతది. మరి అసోంటిది ఉర్రంగా 1500 లైట్ బుగ్గలను మాయమైతుంటే ఈ పోలీసులు, సెక్యూరిటీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తురు కావచ్చు? మరి వాళ్ళకంట వల్లేదా, లేకుంటే రాముల వారే మహిమ చూపించి బుగ్గలను మాయం చేసిండని అనుకున్నారా? కొంపదీసి అసలైన బుగ్గల దొంగలు ఇంటి దొంగలేనా? ఇదే సమస్య కాకుంటున్నది. ఏందో ఏమో పట్టు. అసలు ఎవరి దొంగలో ఎవరి మంచోలో ఏం అర్థమైతే లేనడుమా. ఏ మాటకు ఆ మాటేనోళ్ళ. రోడ్డు మీద ఎవరన్నా కత్తి పట్టుకొని తిరుగుతూనే రయ్యి 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 అని అనుకుంటా ఇంట్లో కురికి దర్వాజాలు బంద్ చేసుకుంటాం. ఇక దొంగలు వచ్చిర్రా నెరకైతే అమ్మో పానమంతా గజ్జు గజ్జుమని వణుకుతుంది. అవునా కాదా? అసోంటిది వల్ల ఓ 4-5 దొంగలు కత్తులు, తుపాకులు పట్టుకొని బెదర కొడితే ఏం చేస్తారు వాళ్ళ? దండం పెట్టి నీకు కావలసిన ఎత్తుకోవరా నాయన అని అనేటోళ్ళే చాలా మంది ఉంటారు కదా నోళ్ళ. కానీ అందరు అట్లున్నారు లో, కొందరు ఇగో గిట్ల కూడా ఉంటారు. ఎట్లనో చూడండి మరి మీరే. అయితే ఈ బంగారం దుకాణంలో చూడురోల్లా ముసుగు వీరులు వచ్చిరు కదా. షి వీరులు అంటున్నది దొంగోడు. అసలైన వీరుడు ఈ షాప్ అయిననే. ఎట్లా అంటారా? అగో వీళ్ళు పిస్తోళ్ళు, తుపాకులు, గిపాకులు పట్టుకొని వచ్చిరు కదా. పిస్తోలు గురువెట్టి సేటును బెదిరిచ్చిరు. అదే మనమైతే నీకు దండవరా నాయన, పున్నయ్యలేని అన్ని ఎత్తుకబో అంటాం కదా. కానీ ఈ బంగారం సేటు చాలా ధైర్యవంతుడే ఉన్నాడోల్లా. ఏం చేసిండంటే బిడ్డ చూసిరా, కట్టె పట్టుకొని ఎట్లా గెదిమిండో. వాళ్ళ కాడ కత్తులు, తుపాకులున్నాయి. అయినా బెదరకుండా హీరో లెక్కనే ఎటైతే అటాయిత మాయ అనుకుంటా వాళ్ళ మీద మరల పడ్డాడు. ఇక ఈయన ధైర్యం చూసి ఆ దొంగలకే గజ్జు గజ్జుమన్నది. ఉరుకుడే. నిజంగా ఈ సేటుకుంటే ధైర్యానికి తారీఫ్ చేయవలసిందే పోరి. పుసుక్కన దొంగోళ్ళ కంతిరోడుండి సూటు పెడితే ఎట్లుండు కదా. గవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే అసలుకి ఎసరత్తది అనుకున్నాడో ఏమో. ఇట్లా ఒక్కడే దూసుకుపోయి వాళ్ళని బెదరగొట్టి హీరో అయిపోయిండు అన్నట్టు. ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. బొంబాయిలు అన్నట్టుల్లా. అన్నట్టు చైనా మాల్ అంటే ఎట్లుంటుంది వల్ల? పైన పటారం, లోన లొటారం లెక్కనే కొడుతుంది కదా. అంతేందుకు, చైనా ఫోన్లు చూసేందుకు మంచిగానే కనబడేటి. సౌండ్ కూడా మస్తు వచ్చేది. ఇక రేటు కూడా మస్తు అగ్వ ఉండేది. ఇక అదంతా 3 నాళ్ళ ముచ్చట లెక్క కొట్టేది. తాపకోపారి ఖరాబ్ అవుతాయి, మన దిమాకు కూడా ఖరాబు చేస్తాయి. సరే, ఇక ఇప్పుడు ఈ చైనా మాల్ గురించి ఎందుకు తీసినా అని అంటారా? చూడండి మీరే ఎందుకు తీసినో. అవి కనబడుతున్నాయి. ఇవి కార్లేనోల్లా, కార్లే. ముంగట ఉబ్బున్నాయి కదా, మొత్తం వాసిపోయింది. ఇవి చైనా కార్లు. అంటే చైనోడు ఉండే కాడుండక కొత్త రకం కార్లు తయారు చేసి మందిని పరేషాన్ చేస్తుండా అనుకోగల. అది కాదు, ఈ కార్లకు బీమార్ వచ్చింది. అరే అవంటే కార్లకే బీమార్ వచ్చిందోల్లా. అందుకే గిట్లా బుగ్గుబ్బినట్టు ఉబ్బిపోయినాయి. అగో ఈ కారు చూడు, ఆ కారు కూడా గట్లనే ఉన్నది.
ఎందుకంటే చైనాలా పెద్ద పెద్ద వడగాల్పులు వస్తున్నాయి, రోడ్లన్నీ గరం గరంగా ఉంటున్నాయి, జనాలకు చెమటలు పోసి పై ఎంత చెమటకాయలు. ఇక ఈ కార్లకు కూడా ఈ వేడి వశం అయితలేదు. జనాలకు చెమటకాయలు వస్తే ఈ కార్లేమో ఇట్లా ఉబ్బిపోతున్నాయి, సుత్తితోని కొట్టినా సొట్లు పోతున్నాయి గాని అవి మాత్రం చక్కగా అయితలేదట. అంటే వాతావరణం చేయబట్టి మనుషులే కాదు కార్లు కూడా తండ్లాడుతున్నాయి అన్నట్టు. ఇక ఈ కార్లను ఇట్లా చూసి అక్కడి జనాలు కార్లకు కడపచ్చింది నీళ్ళాడిందని కారడం ఆడుతారట. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. అబ్బా ఏమన్న డైలాగా. అంటే ఈడ సింహం రజనీకాంత్ అన్నట్టు, పందులేమో గుండగాళ్ళు అన్నట్టు. ఏందో ఏమో పటు అవు కానీ సింహాలు సింగిల్గానే వస్తాయి అనోళ్ళ, నిజమేనా లేకుంటే ఏదో ఎట్టికి చెప్పిర్రా ఆ డైలాగు? సరే కానీ అసలు ముచ్చట ఏంటిదంటే, సింహాలంటేనే జంగల్కు రాజులు కదనొల్ల. సింహం కనబడితే చాలు ఎసోంటి జీవాలైనా వణకవలసిందే, చల్లటి చెమటలు రావాల్సిందే. సింహాలకు ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులు కదా. ఇగో గిట్లనే అనుకున్నా కానీ కాదొల్లా. జర గట్టిగా మాట్లాడితే, గట్టిగా మరలబడితే సింహాలు కూడా గజగజ వణికిపోతాయి, భయపడి పారిపోతాయి. రుజువు కావాలనా? చూడండి మీరే. ఆ చిమ్మ చీకటి అయింది కదా, ఆవుల షెడ్డోల్లో ఇది కుక్కలు కావలు కాస్తున్నాయి. కానీ అప్పుడే ఏమైందంటే, వామ్మో చూసిర్రా, సింహాలు ఒకటి కాదు రెండు ఇప్పుడు ఈ షెడ్ లోపలికి పోయి ఆవులను తినే ఇగురం పెట్టుకునే కావచ్చు. ఎప్పటి సంది నజరేసినాయో వాటి మీద. కానీ ఈడ కుక్కలు చూడడం వల్ల ఆ సింహాలను లోపలికి రానియకుండా అడ్డం పడ్డాయి. దా లోపలికి రా, మీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుందాం అని ఈ రెండు కుక్కలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఆ సింహాలేమో చూసుకుందాం దా, మీరెంత మీ బతుకెంత అని అనుకుంటా అవి కూడా ఎగబడుతున్నాయి. వల్ల ఇటు రెండు కుక్కలు అటు రెండు సింహాలు. తాడో పేడో నువ్వా నేనా చూసుకోనా వాస్కోడి గామా. నాయనో లెక్కకైతే ఈడ కుక్కలే భయపడాలే, కానీ సింహాలే కుక్కల ధైర్యం చూసి తడుచుకుంటున్నాయి. ఒకటైతే ఆడికెళ్ళి పోయింది, ఇంకోటి జర భయపెట్టిద్దామని చూసింది గాని దాంతోని గాలే. అది కూడా తుర్రు అనుకుంటా ఆడికెళ్ళి వారిపోయింది. వారెవ్వా, అసలు ఈ కుక్కలకు దండం పెట్టి దండేయాలి పొర్రి. ఆగురి ఒడవలే స్టోరీ, ఇంకా ట్విస్టులున్నాయి ఈడ. అవో కుక్క బయటికెళ్ళింది చూడోల్లా, పోష్ని గేటు తెరిచే ఉన్నది. కానీ సింహానికి తెలవలే, కుక్కకు మాత్రం తెలిసింది. అంటే అడవి మనుషులం తల్లి అర్థం కాలే అని చిన్నరామారావు ఎందుకన్నాడో అర్థమైంది. సింహమేమో జంగల్లో ఉంటదాయే, గేటు తెరుచున్నదో లేదో దానికి తెలవలే. కుక్క ఆరాంసే బయటికి వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి వీటికి కావలు కాసే మనిషి బయటికి వెళ్ళిండు. ఏమైందబ్బా ఏమైంది అని టార్చ్ లైట్ పెట్టుకుంటా బయటికి వస్తాండు. అసలైతే సింహాలకు కుక్కలకు ఫైటింగ్ అయిందని ఈయనకు తెలవలే. కానీ ఏదో అల్కిడైందని చూసేందుకు పోతున్నాడు చూడు. కొంపదీసి ఆ సింహం నోట్ల తలకాయ పెడతాడా ఏంది? ఓ పెద్ద మనిషి, పోయి సావును కొని తెచ్చుకుంటున్నవేంది? అమ్మయ్య మళ్ళా వెనకకు మర్రచ్చిండు. మొత్తానికి సింహాలతోని భౌ అని అనుకుంటా ఫైటింగ్ చేసే ఆవులను ఇగో ఇక్కడ కావలు కాసే మనిషిని కాపాడిన ఈ కుక్కలకు శబాష్ అనుండ్రు మరి.
కంపెనీ ఇవ్వన్నట్టు ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.